ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మరి యొక్క సమయంలో మీకందరికీ దేవుని యొక్క ఆశీస్సులు. విశ్వేశ సంగ్రామంలో 9వ వేద సత్యము గురించి ధ్యానించుకుందాం. పరిశుద్ధ కథోలిక సభ పునీతుల వారిల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, పరిశుద్ధ కథోలిక సభను విశ్వసించుచున్నాను అని ఉచ్చరించుట వలన దీనినే విశ్వేశ సంగ్రామం యొక్క ముఖ్య సారాంశముగాను, పరిశుద్ధ తిరుసభగాను, ఆ సభ యాకముగాను, పరిశుద్ధముగాను, కథోలికగాను, అపోస్తులు చేత మాత్రమే ఏర్పడినదిగాను, ప్రపంచవ్యాప్తముగా సకల జాతి జనులు ఏకైక విశ్వేశముతో, ఏకైక బోధనతో ఒకే సంఘములో ఉన్నదని విశ్వసించుచున్నాము. అయితే యేసునాథుడు స్థాపించిన తిరుసభ యొక్క 3 భాగములు కలవు. జ్ఞాన సంబంధమైనదిగాను, సకల పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. సకల పునీతులు అనగానే మనము వారిని మోక్షవాసులని గౌరవిస్తామండి. మా కొరకు వేడుకుండని మనము చెప్తూ ఉంటాం. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మోక్షములో ఉండువారు ఈ లోకమందు ఉండినప్పుడు జ్ఞాన శత్రువులను జయించినందువలన వారిది జయసభ అనబడు మొదటి భాగస్థులుగా ఉంటారు. ఉత్తరించు స్థలములలో ఉండు ఆత్మలు తమ యొక్క స్వల్ప పాపమునకు కూడా ప్రాయశ్చిత్తముగా చేయునందువలన అది ఉత్తరించు సభ. వీరు 2వ భాగస్థులుగా పరిగణించబడతారు. మోక్షమునందు ఏమాత్రము అపరిశుద్ధత ఉండుటకు వీలు లేదు. ఈ లోకములో ఉండు క్రైస్తవులు మోక్షము పొందుటకు దేవ ఇష్టము ప్రసాదము ఉండి తమ జ్ఞాన శత్రువులతో యుద్ధము చేయవలసి ఉన్నారు. వారి యొక్క సభే యుద్ధ సభ అని అనబడుదురు అంటారు. ఈ 3 సభలు పునీతుల పిలువబడే ఈ 3 సభలలోని పరస్పర అనురాగ సంబంధము ఉన్నదండి. కానీ నరకవాసులు సైతాను సంతతికి చెందినవారు కాబట్టి వారు ఎట్టి పరిస్థితులలో తిరుసభకు చెందినవారు కారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే వారు క్రీస్తు ప్రభువుచే శపించబడిన వారు. ఈ విధముగా తిరుసభ యొక్క 3 భాగాలలో ఉన్నవారు తల అయిన యేసుక్రీస్తు సంబంధము కలిగి ఉన్నారు కనుక యేసునాథుని జ్ఞాన శరీరము అని పిలువబడుచున్నాము. అందుకే పునీత పౌలు గారు రోమిలకు రాసినటువంటి లేఖలో 12వ అధ్యాయము పవిత్ర వచనములు 4లో చూసినట్లయితే, ఒక్క శరీరమున అనేక అవయవములు ఉన్నవి, ఆ అవయములన్నింటికి ప్రత్యేకింపబడిన విధులున్నవి. అటులనే మనము చాలా మందమైనను క్రీస్తుతో ఏకమగుట వలన మనము అందరము ఒకే శరీరము, ఒక శరీరము యొక్క వేరు వేరు అంగముల వలన మన అందరము పరస్పర సంబంధము కలిగి ఉన్నాము. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, పునీత పౌలు గారు రోమిలకు రాసినటువంటి లేఖ 12వ అధ్యాయము 4 నుండి 5 వరకు ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే ఈ యొక్క పరిశుద్ధ వచనాలు మనము
ఆత్మ ఆలోచన చేయాలన్నదే మరి నా యొక్క ఉద్దేశము. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అయితే జయ సభ, యుద్ధ సభ, ఉత్తరించు సభ, క్రీస్తు యొక్క జ్ఞాన శరీరం అందురు. జయ సభ అంటే మోక్షములో ఉన్నవారు, యుద్ధ సభ భూలోకములో ఉన్నవారు, ఉత్తరించు సభ అనిత్య శిక్షణలో ఉన్నవారు. మరి గమనించండి నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, క్రీస్తు యొక్క జ్ఞాన స్వర్గ సిరి సంపదలకు ఎట్లు మనమందరము భాగస్వాములుగా ఉండి మరి కుల మత జాతికి అతీతముగా ప్రపంచ వ్యాప్తముగా సామూహికముగా నన్ను నా కొరకు అని చెప్పక మా కొరకు మమ్ము అని ప్రార్థించు ఆరాధించు విధానము, క్రీస్తు మనకు నేర్పిన విధానమును విశ్వసించి అనునిత్యము ప్రార్థన చేయాలి. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.